ఉంగరం గుర్తుకు ఇంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద మనుషులు చేసేది. దొంగలంతా ఒక తన లేపాలి ఉంగరం గుర్తుకే ఎందుకంటే మనము ఇప్పటిదాకా చాలా మందికి అవకాశాలు ఇచ్చాం, కానీ ఇప్పటిదాకా మన ఊర్లో రాజకీయాల్లోకి కానీ ఊరు పంచాయతీలకు కానీ యువత ఎప్పుడు రాలేరు. యువత వచ్చినా కూడా పెద్ద మనుషులు తొక్కేసారు, యువతను రానిలేరు. కాకపోతే ఏంటంటే ఈసారి మేము మీ అందరి ఆశీర్వాదం తీసుకొని యువత ఉత్సాహంతో ముందరకు వస్తున్నాం. ఎందుకంటే ఊరును డెవలప్ చేసి నలుగురితో పాటు అసలు మద్యపానం నిషేధించి గ్రామ అభివృద్ధి చేసి అన్ని రకాలుగా మీకు అందరికి అందుబాటులో ఉండి తోడ్పడి మీకు ఎటువంటి సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా మీకు అనుకూలంగా వచ్చి మేము స్పందించి మీ సమస్యలతో పాటు ఊరును కూడా డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి ఈ సర్పంచ్ నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఉంగరం గుర్తు కొట్టేసి మమ్మల్ని గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో మేము సర్పంచ్ అయిన తర్వాత ఊరి బాగు కోసం పనిచేస్తాం. పేరు కావలి జ్యోతి. నాది ఇదే ఊరు. నేను ఈ ఊర్లోనే పుట్టిన, ఈ ఊర్లోనే పెరిగిన, ఈ ఊర్లోనే మ్యారేజ్ చేసుకున్నా. నేను నా చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే ఇది చూస్తున్నా కాబట్టి నేను ఈ ఊరు బాగు కోసం పోరాటం చేయాలనుకుంటున్నా. ముందడుగు చేసినాం నేను మా ఆయన. అంతే, ఏది చేస్తా అనేది నేను మాట ఇయ్యను. చేసినాక గెలిచినాక నేనేం చేయాలో అది చేస్తా, చూపిస్తా. అంతే. మీకు ఏ గుర్తు వచ్చింది? మాకు ఉంగరం గుర్తొచ్చింది. ఓకే. ప్రచారం ఎట్లా ఏ విధంగా? ప్రచారం మంచిగా జరుగుతుంది, అందరు మంచిగా సహకరిస్తారు. స్పందన ఎట్లుంది? స్పందన బాగుంది. ఏమంటున్నారు? ఇప్పటి వరకు అయితే బాగుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా చూడాలి. నా పేరు కావాలి మల్లేశం. మీ నా సొంత మరదలు. ఎందుకంటే ఇంతకుముందు పాత వాళ్ళకు ఎవ్వరు కూడా ఊరోళ్ళంతా యాంటీ ఉండరు. పాత వాళ్ళు వద్దు, కొత్తదనాన్ని కోరుకోవాలని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది ఏంటంటే కొత్తదనంతో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఊరు డెవలప్మెంట్ ఉంటుంది. పాత వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఏం పేరు ఉందంటే ఎవరు ఈ లీడర్లు అంతా ఏం చేశారంటే ఒక షకీల్ ఖాన్ అంటే ఆయన ఉన్నారు, ఆయనకు కాంట్రాక్టర్లు అప్పచెప్తారు. లేని అంత ఏదో అడగోలుగా దందలు లేక ఆయన తయారు చేశారు. ఆ షకీల్ ఖాన్కి అప్పచెప్తారు. వీళ్ళంతా కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయనకి అప్పచెప్తారు. ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పని చేసి నిరూపిద్దామనే లక్ష్యంతో దిగినాం. ప్రతి ఒక్కరు మనకు అనుకూలంగా ప్రతి ఒక్కరు సహకరిస్తూ గ్రామాన్ని ముందుకు నడిపించాలని అందరూ సహకరించారు. ఇంతకు ముందు ఉన్న సర్పంచ్లతో పాటు నువ్వు కూడా పనిచేసినావు కదా, ఇప్పుడు ఈమెను సర్పంచ్ చేసే పాత్రలో ముఖ్య పాత్ర పోషిస్తున్నావు కదా, ఇప్పుడు ఈమెను సర్పంచ్ చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేపిద్దాం అనుకుంటారు? ఇప్పుడు గతంలో ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు సర్పంచుల దగ్గర చూసినా కాబట్టి చెప్తున్నా, సేమ్ నరసింహన్న ఏ విధంగా ముందుకు నడిపిండో ప్రతి ఒక్కరికి ఎలాంటి వికారాబాద్ కూడా అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ ముందుకు దొరికిపోయి ఏం అవసరం ఉన్న చిన్న పని ఉన్నా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చే విధంగా ముందుకు సాగాలని ముందుకు వీళ్ళని దింపినవి. ఉంగరం గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరైతే మంచి స్పందన ఉంది. 100% దేవుని దయతో బయటపడతామని నమ్మకం ఉంది. అవతల వాళ్ళు ఏంటంటే మనం ఇరిటేషన్ చేసి ఇప్పటి నుంచే జగడాలు కొట్లాటలు స్టార్ట్ చేసారు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉంది. ఎందుకంటే కొట్లాట చేస్తే ఓట్ బ్యాంక్ చెడిపోతుందనే ఆలోచనతో వాళ్ళు ఇప్పటికే ప్రతి ఈ వాడికి వచ్చి ఆ వాడికి వచ్చి ప్రతి ఒక్కరిని చక్కర్లు కొట్టి అన్ని గలీజ్ స్పందనలు చేస్తారు. ఎందుకంటే గ్రామస్తులు చూస్తారు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఓటు పరంగానే బుద్ధి చెప్తారని కోరుకుంటున్నారు. ఇప్పుడు మా మరదలు కావాలి జ్యోతి లాడు కాబట్టి ఉంగరం గుర్తుకేసి భారీ మెజారిటీతోటి గ్రామస్తులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.